ఈ రోజు చేపలు లేకుండా చేపల పులుసు పెట్టబోతున్నాం. ఏంటక్కో గ్యాంబ్లింగ్ చేద్దాం అనుకుంటున్నావా? చేపలు లేకుండా చేపల పులుసు ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అదేనండి, చేపలు లేకుండా చేపల పులుసు టేస్ట్ వచ్చే బెండకాయ పులుసు. సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకుని ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి తర్వాత మిక్సీ పట్టుకుని ఈ మసాలాను కూడా వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కల్ని ఇలా చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ ని వేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. అదేలేండి, చేపలు లేని చేపల పులుసు. చాలా మంది బెండకాయ పులుసు అంటే అంత పెద్దగా ఇష్టపడరు. ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ థాంక్యూ.